ఓం సాయిరామ్ సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. మన సాయి బిడ్డలందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఎలా ఉన్నారండి? ఏం చేస్తున్నారు? ఈరోజు వీడియోలోకి వెళ్ళే ముందు సాయినాథుని ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఈరోజు గురువారం చక్కగా మీరందరూ కూడా బాబావారి గుడికి వెళ్ళి ఇంట్లో కూడా మంచిగా పూజ చేసుకున్నారు అని అనుకుంటూ ఉన్నాను. ఇంకా ఈరోజు సాయినాథుడు ఏమంటున్నారు అంటే కనుక, బిడ్డ ఆగమ్మ, ఒక్క నిమిషం నేను చెప్పే ఈ మాటలను ఆలకించి ఈ వీడియోలో చెప్పినట్లుగా ఈ గుణం అనేది నీకు ఉంటే కనుక ఖచ్చితంగా అది నువ్వు మార్చుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. ఎందువల్ల అంటే ఈ ప్రపంచం అనేది నీకు నువ్వు ఏదైతే కనుక కోరుకుంటూ ఉన్నావో అది నీకు చేయడానికి సిద్ధంగా ఉన్న గడియలు అని. ఎప్పుడైనా కనుక నువ్వు నీ గుణాన్ని మార్చుకోవాలని నువ్వు అనుకుంటావో ఆ విశ్వం నీకు చేయవలసిన విషయాలను చేయకుండా చేసుకున్న వాడివి అవుతావు అని చెప్పి సాయినాథుడు మనకు ఒక సందేశాన్ని ఇస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. అది ఏంటి చెప్పబోతున్నారు, బాబావారు ఎందుకు అలా అంటున్నారు అనే విషయాన్ని ఈ వీడియోలో తప్పకుండా తెలుసుకున్నాం. ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి మన ఛానల్ని కనుక మొదటిసారిగా ఎవరైతే చూస్తూ ఉన్నారండి, ప్లీజ్ అండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మీకు వీడియో కనుక నచ్చినట్లయితే చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. చాలామంది అక్క మాకు చాలా అంటే ఈ గురువారం రోజున మేము గుడికి వెళ్ళలేకపోయినా కూడా సాయినాథుని గుడిలోని బాబావారి విగ్రహం చక్కగా మాకు కన్నులకు కట్టినట్లుగా బాబావారి దగ్గరికి వెళ్ళి మేమే చూసుకుని దర్శించుకున్నంత ఆనందంగా కలుగు చేస్తున్నారు అక్క. మీరు ఏ రోజు వీడియో ఆ రోజు చక్కగా బాబావారిని మాకు టెంపుల్కి వెళ్ళినట్లుగా చక్కగా మాకు చూపిస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది కాల్స్ చేసి మరీ చెప్తూ ఉన్నారు. అక్క మాకు చాలా ధన్యం అయిపోతుంది మా జన్మ, బాబావారిని మేము అలా చూస్తూ ఉంటే అని చెప్పి. నిజమేనండి, నేను కూడా ఏ రోజుకు ఆ రోజే పెడుతూ ఉన్నాను బాబావారిది. ఎక్కడైనా సరే మీకు ఏ రోజు బాబావారు టెంపుల్లో ఏ రకంగా అలంకరణ అనేది, ఆ దర్శనం అనేది మీకు యాజ్ ఇట్ ఈజ్గా నేను చూపించే ప్రయత్నం చేస్తున్నాను. ఇంకా వీడియోలోకి వెళ్దామండి. ఎప్పుడు కూడా అండి బాబావారు మనకు మంచి మంచి సందేశాలను ఇస్తూ ఉన్నట్లుగానే ఈరోజు ఒక డిఫరెంట్గా అంటే కొత్త విధంగా మనం ఆలోచించగలిగే ఒక విషయాన్ని మనకు తెలియజేస్తూ ఉన్నారు ఫ్రెండ్స్. ఎప్పుడు కూడా అండి మనిషి అన్న తర్వాత ప్రతి మనిషికి కూడా ఒక్కొక్క గుణము ఒక్కొక్క స్వభావం ఉంటూ ఉంటుంది. అలాగే ఇప్పుడు ఈ వీడియో చూసే వాళ్ళు ఎవరైతే సాయి బిడ్డలు అందరూ ఉన్నారో వాళ్ళందరూ కూడా అండి ఆలోచించవలసిన ఒక విషయం అంటే ఏంటి అంటే, మనస్తత్వం అనేది అందరికీ మానవ రూపంలో పుట్టిన ప్రతి మనిషికి కూడా వేరే వేరే విధాలుగా ఉంటూ ఉంటాయి కదా. అందరూ ఒకేలాగా ఉండరు. అంటే కొంతమంది ఎక్కువ ప్రేమను చూపించగలిగే వాళ్ళు అయి ఉంటారు. కొంతమంది ఏదో మాట వరుసగా మాట్లాడుతున్నాములే అని అన్నప్పుడు మాట్లాడి ఊరికే మాట వరుసగా మాట్లాడి ప్రేమగా మాట్లాడతామని చెప్పేసి అని అనుకుని వాళ్ళ పని వాళ్ళు చూసుకుని వెళ్ళిపోతూ ఉంటారు. కొత్తగా తొందరగా వచ్చేసిన వాళ్ళకి కనెక్ట్ అవ్వరు అయితే అలా ఉండేవాళ్ళు ఉంటారు. ఇంకా కొంతమంది అయితే అసలు పలకరించినా కూడా పలకరించకుండా ఏంటో హాయ్ అంటే హాయ్ అన్నట్టుగా ఉంటారు. మోసం చేసేవాళ్ళు ఇంకా అనేక మంది ఉంటారనమాట. అంటే ఏదో మాటకు బాగా వాళ్ళు మాట్లాడినప్పుడు ఆ మాటలు నమ్మేసి మోసపోయే వాళ్ళు కూడా ఉన్నారు. అలా రకరకాలుగా ఉన్నారు కదా. వాళ్ళ మనస్తత్వాలు వాళ్ళ స్వభావాలు అనేవి ఉంటూ ఉన్నాయి. కానీ ఇప్పుడు ఈరోజు చెప్పబోయే విషయం ఏంటి అంటే కనుక, బాబావారు ఈ వీడియోలో చెప్పిన ఒక గుణం అనేది కనుక మనకు చూసేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా గుర్తుంచుకోవాల్సిన విషయం అండి. వాళ్ళ గుణాన్ని మార్చుకోవాల్సిన అవసరం అనేది ఏమీ లేదు. అంటే ఎందువల్ల అంటున్నారు అంటే, ఈ విశ్వం అండి మన చేసే ప్రతి పనిని కూడా మనం అనుకుంటూ ఉంటాం, మనం ఎవరిని చేసేటప్పుడు మనల్ని ఎవరు చూస్తున్నారులే, మనల్ని ఎవరు అడుగుతున్నారులే అని అనుకుంటూ ఉంటాం. మనం ఎవరికి భయపడాలి, మన మనస్సాక్షికి మనం భయపడితే చాలు. కానీ ఆ మనసాక్షి భయపడకుండా చేసేవాళ్ళు ఎంతోమంది ఉన్నారు. కానీ ఈ భగవంతుడు కానీ ఈ విశ్వము కానీ మనం చేసే ప్రతి విషయాన్ని కూడా వాచ్ చేస్తూ ఉంటారండి. అందువల్ల బాబావారు ఏం చెప్తున్నారు అని అంటే కనుక, తల్లి నీకు ఈ గుణం ఉంటే, ఎలాంటి గుణము అని అంటే అండి నిజంగా ఒక స్వభావం ఉంటుంది. చాలామందికి కూడా ఎక్కువగా ప్రేమ ఉంటే ఏంటి ఆ స్వభావం అంటే, ఎక్కువగా ప్రేమను చూపించేవాళ్ళు ఒక క్యారెక్టర్ మనకు ఉన్నారు అని అంటే, ఎక్కువగా ఆ ఎమోషన్తో కానీ ఎక్కువగా మనకు కనెక్ట్ అవ్వడం కానీ ఎక్కువ ప్రేమను చూపించేవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా ఈ విశ్వంలో అతీత శక్తివంతమైన మనుషులుగా భావించవచ్చు. అంటే దగ్గర ఆ భగవంతుని గుణాలు కలిగిన వాళ్ళు అయి ఉండవచ్చండి. అంటే ఎక్కువగా ప్రేమ చూపించే వాళ్ళు కానీ, ఎక్కువగా ఎదుటి వాళ్ళని మన్నించగలిగే గుణం ఉన్నవాళ్ళు కానీ,
ఎక్కువగా ఏమైందిలే చేసేసి కొంతమంది వాళ్ళు ఎన్ని తప్పులు చేసినా కూడా సరేలే ఆ టైంలో ఏదో తెలియక చేశారు అని చెప్పేసి మన్నించగలిగే గుణం ఉన్నవారు ఎవరైతే ఉన్నారో వాళ్ళు నిజంగా దేవుని స్వరూపాలే ఫ్రెండ్స్. నిజంగా మనం అనుకుంటూ ఉంటాం, అబ్బా నేను ఇంత ప్రేమగా ఉండడం వల్లే నాకు ఇలాంటి ప్రాబ్లమ్స్ వస్తూ ఉన్నాయి అని చెప్పి. నిజంగా అండి అలాంటి ఒక నిజమైన ప్రేమ ఎక్కువగా అందరి మీద ప్రేమ చూపించడం అనేది అందరి వల్ల కాదు ఫ్రెండ్స్. కొంతమంది ఎక్కువగా లిమిట్గా ఉండాలో అంతవరకే ఉంటారు, మాట్లాడుతూ ఉంటారు, వెళ్ళిపోతూ ఉంటారు. కానీ అలా కాదండి, కొంతమంది అయితే ఎక్కువ ప్రేమ చూపించగలిగే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ఎక్కువ మన్నించగలిగే వాళ్ళు, గుణం ఉన్నవాళ్ళు ఎవరైతే ఉన్నారో ఆ గుణం ఉన్నవాళ్ళు నిజంగా మీ మనస్తత్వాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదండి. ఎందువల్ల అని మనం అనుకుంటాం, అలా మార్చుకోవాలి ఎందుకు, అలాగా ప్రేమగా ఉండబట్టే కదా, ఇంత నమ్మకంగా ఇంత నిజాయితీగా ఉండబట్టే కదా నాకు ఇలాంటి మోసాలు జరుగుతూ ఉన్నాయి, ఎదుటి వాళ్ళు నన్ను ఈజీగా మోసం చేసేస్తున్నారు అని చెప్పేసి మన మనస్తత్వాన్ని మనం మార్చుకోవాలి అని అనుకుంటూ ఉంటాం కదా ఫ్రెండ్స్. కానీ అది నిజంగా అలా చేయకూడదండి. అంటే ఈ ప్రపంచంలో నిజమైన ప్రేమ చూపించే వాళ్ళు ఎలాంటి వాళ్ళైనా అంటే కనుక వాళ్ళని కూడా ఎక్కువ కొంచెం ఎదుటి వాళ్ళు ఎవరైనా సరే బాధ పెడుతుంటే అయ్యో పాపం అనగలిగే గుణం మీకు ఉందా? అలాంటి గుణం అందరికీ ఉండదు. కనుక అలాంటి ప్రేమ చూపించగలిగే గుణం మీకు ఉంటే కనుక ఎదుటి వాళ్ళు ఏమన్నా సరే ఇలా ఉన్నారు, మోసం చేస్తున్నారనో, లేదంటే మనల్ని ఏదైనా సరే ఎమోషనల్ ఫెలోస్ అని ఏదో ఒక రకంగా అనేక రకాలుగా మనల్ని అంటారు. అయినా సరేనండి మనం అలాంటి విషయం గురించి మనం బాధపడుతూ బయటకు రావాల్సిన అవసరం లేదండి. ఈ విశ్వానికి అలా ప్రేమగా ఉండగలిగిన వాళ్ళు అంటేనే ఇష్టం. అలాగా ఆ విశ్వం అనేది మనకు ఎలా కనెక్ట్ అవుతుంది అని అంటే, ఇంత ప్రేమగా ఉన్నప్పుడు ఆ మనుషులకు ఏదైనా సరే చేయాలి. నిజంగా అండి, విశ్వం అంటే ఏంటి? మనం సూర్యచంద్రులు అలాగే ఆకాశం అన్నీ అలాగే ప్రతి చోట వాళ్ళు ఉంటూ ఉంటారు. అలాగే మనం చూపించగలిగే ఈ ప్రేమ చూపించగలిగే ఒక విషయం ఈ విశ్వమంతా కూడా వ్యాపిస్తూ ఉంది కదా. పాజిటివ్ అయిన ఒక విషయాన్ని తొందరగా విశ్వం అబ్జర్వ్ చేసుకోగలుగుతుంది ఫ్రెండ్స్. విశ్వాన్ని మనం అడుగుతూ ఉంటాం, నాకు ఈ విషయం జరగాలి, ఈ విషయం జరిగితే బాగుంటుంది అని కనెక్ట్ అవుతూ ఉంటాం కదా. అప్పుడు అలాంటి వారికి అండి ఎక్కువ నిజాయితీగా ఎఫెక్షన్తో ఉండి ఎదుటి వాళ్ళని మన్నించగలిగే గుణం అండి, సర్దుకుపోయే గుణం ఉన్న వాళ్ళకే నిజంగా విశ్వం కూడా మనం అనుకున్న దానికంటే ఎక్కువగా చేయాలని ఎదురు చూస్తూ ఉంటుందట. అందువల్ల బాబావారు మనకు తెలియజేసేది ఏంటి అంటే, మీరు నిజంగా ప్రేమను వ్యక్తీకరించే, ప్రేమను చూపించగలిగే వ్యక్తిత్వం ఉన్న వాళ్ళైతే కనుక ఎదుటి వాళ్ళు ఏదో అన్నారని ఆ ప్రేమను వాళ్ళు మళ్ళీ మీకు తిరిగి చూపించడం లేదని మీరు ఏమీ కూడా బాధపడవలసిన అవసరం లేదమ్మా అని చెప్పి సాయినాథుడు మనకు తెలియజేస్తూ ఉన్నారు. ఇది నిజంగా అక్షరాల నిజమండి. మనందరం కూడా ప్రేమను చూపిస్తూ ఉంటాం, అదే ప్రేమ మనకు తిరిగి రావడం లేదని బాధపడుతూ ఉన్నప్పుడు మనకు అయ్యో ఏంటి మనం ఇంత ప్రేమగా ఉన్నవాళ్ళు మన మీద ప్రేమగా ఉండడం లేదే అని బాధపడుతూ ఉంటాం. అందువల్ల మనం అసలు వాళ్ళ ప్రేమను పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. వాళ్ళతోటి వాళ్ళ దూరంగా ఉండాలని అనుకుంటూ ఉంటామండి. అలా అనుకోవాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. వాళ్ళు మనకి ఆ ప్రేమను తిరిగి ఇవ్వలేకపోయినా సరే మనం మాత్రం ఖచ్చితంగా మనకున్న మంచి విషయాన్ని చేయడానికి దగ్గర అవ్వబోతుంది విశ్వం అని అర్థం చేసుకోండి. మనుషుల మానవత్వం అనేది ఇలాంటి ఒక ఎఫెక్షన్తో, ప్రేమాభిమానాలతో మన్నించగలిగే గుణం ఉన్న వారికి తొందరగా ఎఫెక్షన్ అనేది అవుతుంది. విశ్వం మీకు మంచి చేయబోతుంది. అందువల్ల ఇలాంటి రేర్ పర్సన్స్ అంటే చాలా రేర్గా ఉంటారండి. రేర్ పర్సన్స్ అంటే మంచి ప్రేమతో ఉండేవాళ్ళు చాలా రేర్గా ఉంటారు ఫ్రెండ్స్. ఇలా ఎదుటి వారి దగ్గర నేను ప్రేమగా ఉన్నాను కదా, మళ్ళీ వాళ్ళు నాకు తిరిగి ఏమైనా చేయాలని ఎలాంటి ఒక ఎదురుచూపు లేకుండా చూపించే ఒక స్వచ్ఛమైన ప్రేమ అనేది మీకు గనక ఉంటే కనుక నిజంగా మీ గుణాన్ని మార్చుకోవద్దు కూడా అని బాబావారు మనకు తెలియజేస్తున్నారు. ఇది అక్షరాల నిజం ఫ్రెండ్స్. ఇలాంటి మనస్తత్వం కనుక, ఇలాంటి గుణాలు కానీ ఎంతమందికి ఉన్నాయి ఏంటి అనేది నాకు కామెంట్ సెక్షన్లో తెలియజేయండి ఫ్రెండ్స్. ఇంకా ఈరోజు ఈ వీడియో అనేది ఎంతగానో మీకు ఉపయోగపడిందని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. మరో చక్కని సాయినాథుని సన్నిధి, సాయిబాబా సన్నిధి ద్వారా మిమ్మల్ని అందరినీ కలుసుకునే ప్రయత్నం చేస్తాను. అంతవరకు అందరూ బాగుండాలి, అందరిలో నేను ఉండాలి అని మనస్ఫూర్తిగా బాబావారిని కోరుకుంటూ ఈరోజు సాయినాథుని షిరిడీలో పల్లకి ఉత్సవం అండి. అసలు రథోత్సవం మన కళ్ళు ఎంత పుణ్యం చేసుకుంటేనో మనకు ఆ భాగ్యం అనేది కలుగుతూ ఉంది. సాయినాథుడు మనకు ఎంతగా కరుణిస్తున్నారు అనేది మీరు చూస్తూనే తెలుసుకోవచ్చు. మరి మీకందరికీ కూడా ఈ వీడియో నచ్చింది అని అనుకుంటున్నాను. నచ్చినట్లయితే మరికొంతమందికి షేర్ చేయండి. మరి అంతవరకు అందరికీ నమస్కారం ఫ్రెండ్స్. ఓం సాయిరామ్. సర్వే జన సుఖినో భవంతు. లోకా సమస్త సుఖినో భవంతు.